ఉన్నప్పుడు పడతారా పోలీసులు అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని బెదిరించడానికి ఏం చేస్తారు? మొదట కేసులు, రెండోది జైలు. ఆ రెండింటికి ఉడినకపోతే మూడోది భౌతిక దాడికి దిగుతారు. ఆ మూడోది ఉడినకపోతే లాస్ట్ కి పీడీ యాక్ట్ కానీ టాస్క్ ఫోర్స్ అధికారులు తీసుకొని టాస్క్ ఫోర్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది లాస్ట్ స్టేజ్, ఎండ్ అది. దాని తర్వాత ఏముంటది? పీడీ యాక్ట్. ఇంకా ఒక్కసారి టాస్క్ ఫోర్స్ లో పోయి టాస్క్ ఫోర్స్ వాళ్ళు సపరేట్ గా మనం టార్గెట్ చేస్తారు. లాస్ట్ స్టేజ్ లో ఇప్పుడు అదే అయింది కదా. లాస్ట్ 6 months లో నన్ను అరెస్ట్ చేసి టాస్క్ ఫోర్స్ 36 గంటలు 42 గంటలు తీసుకెళ్లడము. నేను ఎక్కడ ఉన్నా నెక్స్ట్ అదే స్టేజ్ ఉండే. బహుశా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోతే భారతదేశం మొత్తంలో ఒక విద్యార్థి నాయకుని పైన అర్బన్ నక్సల్స్ యాక్ట్, పీడీ యాక్ట్ పెట్టే పరిస్థితి ఉంటే 100% ఫస్ట్ ప్లేస్ బల్మూరి వెంకట్ ఉండేటోడు. 2 సంవత్సరాలు లోపల ఉండేవాడు. 100% అంటే పెట్టినాక మేము కోర్టుకు పోయి అప్పీల్ వేసుకుని మినిమం 6 నెలలు. రాజా సింగ్కే వారికే ఎమ్మెల్యే గారికి ఆయనకే పడ్డది. 5 నెలలు పట్టింది. అంత ఉండి వ్యవస్థ ఉండి కేంద్రంలో వాళ్ళ పార్టీ ఉండి అటు ఇటు ఉండి నేను లోపల పోతే తక్కువ ఒక 10 నెలలన్నా 10 నెలలు జైల్లో ఉన్నాక అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్ అన్నట్టు అయిపోతుంది. బల్మూరి వెంకట్ అంటే ఎవరు కూడా మర్చిపోతుంది పరిస్థితి. కొట్టేవాళ్ళ బాగా అంటే ఇండివిజువల్ గా ఎట్లా అంటే గ్రూప్ లో ఉన్న టార్గెట్ చేసేవాళ్ళ, స్టేషన్ ఎత్తుపోయిన తర్వాత దాడి చేసే వాళ్ళకి టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు పట్టుకున్నప్పుడు ఏ రకంగా లిఫ్ట్ చేయాలి, కొట్టాలన్నప్పుడు ఏ ఎముకలలో గుద్దాలి, ఎక్కడ కొడితే దెబ్బ కనబడకుంటుంటది, అవన్నీ టెక్నిక్స్ వాళ్ళకి తెలిసి ఉంటాయి. ఎక్కడ ప్రెస్ చేస్తే కింద పడిపోతారు, అవన్నీ ఆ టెక్నిక్స్ ప్రయోగిస్తుండే.